నమః నయన శ్రుతులకు. అప్పట్నుంచి ఇప్పటి వరకు ఎన్నెన్నో సినిమాలు రిలీజ్ అయ్యాయి. కానీ కొన్ని సినిమాలు మాత్రమే ప్రేక్షకుల గుండెల్లో నిలిచిపోతాయి. అలాంటి సినిమానే నాగార్జున నటించిన గీతాంజలి. అయితే ఈ సినిమా ఎప్పుడు టీవీలో వచ్చినా కానీ ఖచ్చితంగా అందరూ చూసే తీరుతారు. అయితే ఇప్పుడు ఈ సినిమా నాగార్జున బర్త్డే సందర్భంగా థియేటర్స్ లో రిలీజ్ అవబోతుంది. ఇది అక్కినేని ఫ్యాన్స్ కి సూపర్ గుడ్ న్యూస్. ఓం నమః నయన శ్రుతులకు. తెలుగు సినీ చరిత్రలో ఎన్నో ప్రేమ కథా చిత్రాలు వచ్చినప్పటికీ కొన్ని సినిమాలు మాత్రం తరాలు మారిన ప్రేక్షకుల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోతాయి. అలాంటి క్లాసిక్ చిత్రాల్లో అక్కినేని నాగార్జున గిరిజ జంటగా నటించిన గీతాంజలి ఒకటి. ప్రముఖ దర్శకుడు మణిరత్నం తెరకెక్కించిన ఈ అందమైన ప్రేమ కథ మరోసారి ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమవుతోంది. ఈ చిత్రాన్ని అత్యాధునిక 4K సాంకేతికతతో రీమాస్టర్ చేసి ఆగస్టు 28న థియేటర్లలో రిలీజ్ చేయనున్నట్లు చిత్ర బృందం అధికారికంగా ప్రకటించింది. ఈ సందర్భంగా విడుదల చేసిన ప్రత్యేక పోస్టర్ అభిమానులను విశేషంగా ఆకట్టుకుంటోంది. గీతాంజలి సినిమా విడుదలై దశాబ్దాలు గడిచినా దాని క్రేజ్ మాత్రం ఏమాత్రం తగ్గలేదు. మంచి కథ, హృదయాన్ని తాకే భావోద్వేగాలు, అద్భుతమైన సంగీతం, అందమైన విజువల్స్ ఈ సినిమాను ఎప్పటికీ గుర్తుండిపోయే చిత్రంగా నిలబెట్టాయి. అందుకే ఈ సినిమా ఇప్పటికీ టెలివిజన్లో ప్రసారమైన ప్రేక్షకులు ఆసక్తిగా చూస్తూ ఉంటారు. ఇప్పుడు అదే చిత్రాన్ని మరింత మెరుగైన చిత్ర నాణ్యతతో పెద్ద తెరపై చూసే అవకాశం రావడంతో సినీ అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. మణిరత్నం డైరెక్షన్ లో రూపొందిన ఈ సినిమా ఒక సాధారణ ప్రేమ కథ మాత్రమే కాదు, జీవితానికి సంబంధించిన ఆశలు, ప్రేమ, అనుబంధాలు, భావోద్వేగాలను ఎంతో అందంగా చూపించిన చిత్రం. ప్రతి పాత్రకు ప్రత్యేకమైన ప్రాధాన్యం ఉండగా కథను ప్రేక్షకుల మనసుకు హత్తుకునేలా దర్శకుడు తెరకెక్కించారు. ప్రేమలోని అందాన్ని, జీవితంలోని విలువలను ఎంతో సహజంగా చూపించడం ఈ సినిమాకు ప్రధాన బలం. ఈ చిత్రంలో నాగార్జున తన నటనతో ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నారు. ఆయన పోషించిన పాత్రలోని అమాయకత్వం, సరదా, ప్రేమ, భావోద్వేగాలను ఎంతో సహజంగా ఆవిష్కరించారు. అదేవిధంగా కథానాయిక గిరిజ కూడా తన తొలి చిత్రంలోనే అద్భుతమైన నటనతో ప్రత్యేక గుర్తింపు పొందారు. వీరిద్దరి మధ్య కెమిస్ట్రీ ఈ సినిమాకు ప్రధాన ఆకర్షణగా నిలిచింది. ఇద్దరి పాత్రల మధ్య వచ్చే సంభాషణలు, ప్రేమ సన్నివేశాలు ఇప్పటికీ ప్రేక్షకులను అలరిస్తూనే ఉన్నాయి. ఓం నమః నయన శ్రుతులకు. గీతాంజలి విజయానికి మరో ప్రధాన కారణం సంగీతం. సంగీత దిగ్గజం ఇళయరాజా అందించిన పాటలు ఈ సినిమాకు ప్రాణం పోశాయి. సినిమాలోని ప్రతి పాట కథకు అనుగుణంగా సాగుతూ ప్రేక్షకులను మరో ప్రపంచంలోకి తీసుకెళ్తుంది. విడుదలైన సమయంలో ఈ పాటలు ఎంతటి సంచలనం సృష్టించాయో ఇప్పటికీ అదే ఆదరణను పొందుతున్నాయి. ప్రేమను, బాధను, ఆశను సంగీత రూపంలో అద్భుతంగా వ్యక్తీకరించిన ఇళయరాజా స్వరాలు ఈ చిత్రాన్ని మరింత గొప్పగా నిలబెట్టాయి. సినిమాటోగ్రాఫర్ పి.సి. శ్రీరామ్ అందించిన విజువల్స్ కూడా ఈ చిత్రానికి ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ప్రకృతి అందాలను ఎంతో అందంగా కెమెరాలో బంధించి ప్రతి ఫ్రేమ్ను ఒక చిత్రంలా చూపించారు. కొండలు, మబ్బులు, పచ్చని ప్రకృతి మధ్య చిత్రీకరించిన సన్నివేశాలు ఇప్పటికీ ప్రేక్షకుల కళ్ల ముందు మెదులుతూ ఉంటాయి. ఆ కాలంలోనే ఇంత అద్భుతమైన విజువల్ ట్రీట్ అందించడం సినిమాకు ప్రత్యేక గుర్తింపును తీసుకొచ్చింది. ఈ సినిమా విడుదలైనప్పుడు ప్రేక్షకుల నుంచి అద్భుతమైన ఆదరణ లభించింది. విమర్శకుల ప్రశంసలతో పాటు వాణిజ్యపరంగానూ మంచి విజయాన్ని అందుకుంది. ముఖ్యంగా యువతలో ఈ సినిమాకు ప్రత్యేకమైన అభిమాన వర్గం ఏర్పడింది. ప్రేమను ఎంతో సున్నితంగా చూపించిన తీరు, భావోద్వేగాలకు ఇచ్చిన ప్రాధాన్యం కారణంగా ఈ చిత్రం ఎన్నో సంవత్సరాలుగా ప్రేక్షకుల మనస్సుల్లో నిలిచిపోయింది. ఇటీవల కాలంలో పాత క్లాసిక్ సినిమాలను 4K నాణ్యతతో మళ్లీ థియేటర్లలో విడుదల చేసే ట్రెండ్ పెరుగుతోంది. ఇప్పటికే పలు క్లాసిక్ చిత్రాలు రిలీజ్ అయి మంచి ఆదరణ పొందాయి. ఇప్పుడు గీతాంజలి కూడా అదే జాబితాలో చేరుతోంది. అత్యాధునిక సాంకేతికతతో సినిమా విజువల్స్, సౌండ్ను మరింత మెరుగుపరచడం వల్ల ప్రేక్షకులు కొత్త అనుభూతి పొందే అవకాశం ఉంది. ఓం నమః నయన శ్రుతులకు. ఈ రిలీజ్ పాత తరం ప్రేక్షకులకు ప్రత్యేకమైన అనుభూతిని అందించనుంది. ఎన్నో సంవత్సరాల క్రితం థియేటర్లలో చూసిన ఈ సినిమాను ఇప్పుడు మరింత మెరుగైన నాణ్యతతో మళ్లీ చూసే అవకాశం రావడంతో వారు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. తమకు ఇష్టమైన సినిమా, ఇష్టమైన పాటలు, భావోద్వేగ సన్నివేశాలను మరోసారి పెద్ద తెరపై ఆస్వాదించేందుకు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అదే సమయంలో కొత్త తరం ప్రేక్షకులకు కూడా ఇది ఒక మంచి అవకాశం. ఇప్పటి వరకు ఓటీటీలో లేదా టెలివిజన్లో మాత్రమే చూసిన వారు ఇప్పుడు ఈ క్లాసిక్ ప్రేమ కథను థియేటర్లో చూసే అవకాశం పొందనున్నారు. పెద్ద తెరపై ఈ సినిమా విజువల్స్, సంగీతం, భావోద్వేగాలను ఆస్వాదించడం వారికి కొత్త అనుభవాన్ని అందించే అవకాశం ఉంది. ఓం
ఓం నమః నయన శ్రుతులకు ఓం నమః. సోషల్ మీడియాలో కూడా గీతాంజలి రీ రిలీజ్ పై ఇప్పటికే చర్చ మొదలైంది. నాగార్జున అభిమానులతో పాటు మణిరత్నం సినిమాలను ఇష్టపడే ప్రేక్షకులు ఈ ప్రకటనను స్వాగతిస్తున్నారు. విడుదలైన ప్రత్యేక పోస్టర్ కి కూడా మంచి స్పందన లభిస్తుంది. ఆగస్టు 28 కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఓం నమః నయన శ్రుతులకు ఓం నమః.